Classful to Bindas. Let's start. Amailu. A boiler. Na muguru kattu lady. ఈ రోజు డైలాగ్ వరలో టాపిక్ సిగ్గు. మీకు లేనిది కళ్ళల్లో కడివిడి సిగ్గు బుక్కల్లో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటి సిగ్గు. నిజంగా ఎక్కడ చూడలే పందులు సిగ్గుపడ్డా ఇప్పుడే చూస్తున్నా. కూర్చోండ్రా. బావలను చూసిన మరదలు సిగ్గుపడ్డం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ మరదల్ని చూసి కూడా బావలు సిగ్గుపడ్డం స్టార్ట్ చేశారు. బావల గ్యారేజ్ ఇచ్చట సిగ్గులేని వాళ్ళు కూడా సిగ్గుపడబడను. ఏ లేదే, నువ్వే డైలాగ్ చెప్పి నువ్వే సూపర్ అనుకుంటావా? చూడమ్మా శ్రీముఖి, సునామీ వచ్చేటప్పుడు రెయిన్ కోట్ వేసుకున్నాం కదా తడవము అని అనుకోవడం ఎంత ఎటకారంగా ఉంటుందో, అమ్మాయిలు మీరు సిగ్గు గురించి మాట్లాడితే అంతే ఎటకారంగా ఉంటది. ఇప్పుడు నాకు కత్తిలేస్తుంది. కత్తిలే. చూడు రవి, సిగ్గుపడే అమ్మాయి స్టేట్ కోర్ట్ ఉంటుందేమో, కానీ సిగ్గు లేకుండా తిరిగే అబ్బాయి స్ట్రీట్ కోర్ట్ ఉంటాడు. సిగ్గు పడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు పడలేడు. అంత పెద్ద డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాడే. కత్తిలే. రవి, సిగ్గుపడేటప్పుడు కర్మభూమిలో చూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా. సిగ్గుపడేది ఇవాల్టి కోసమా, బాయ్ ఫ్రెండ్ కోసమా, హస్బెండ్ కోసమా కాదు రవి, కేవలం అమ్మాయిలని తెలియడం. అరే నీ స్టైల్ నాకు నచ్చింది, అద్దాలు పెట్టుకొని చెప్పరా డైలాగ్. చూడు పాప, సారీ ఆంటీ. చూడు పాప, భయం అలసడున్న వాడిని కూడా చంపేస్తుంది. భయం అల్సరున్న వాడిని కూడా చంపేస్తుంది. క్యాన్సర్, సారీ ధైర్యం. మాకే అల్సర్లు క్యాన్సర్లు వచ్చేటట్టున్నాయి డైలాగ్ వింటే. దేవునికి మూడోసారి ఎన్నిసార్లు చేసుకుంటూ పోతారా ఇట్లా? చెప్పద్దు రవి, నీ గురించి మాకు మా గురించి తెలుసుకొని మీరు సిగ్గుపడడం స్టార్ట్ చేయొద్దు. సిగ్గు అనేది ఫుడ్ లో కాదు, బ్లడ్ లో ఉండాలి. బ్లడీ ఫుల్. సిగ్గు అద్దం ముందు పడు, అబ్బాయిల ముందు కాదు. మీరు సిగ్గుపడేది అబ్బాయిలు ప్రేమించడం, ప్రేమలో దింపడానికి. అదే మేము సిగ్గుపడితే ఎదురొచ్చేది ఎవడు, ఢీకొట్టేది ఎవడు. రేయ్, పులితో ఫోటో దిగాలంటే దిగు, పులితో మాట్లాడాలనుకుంటే కొంచెం రిస్క్ అయినా సరే ట్రై చేయి. అంతేగాని పులి లాంటి అమ్మాయికి సిగ్గు లేదంటే మాత్రం వేటాడేస్తది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అదే అమ్మాయి సిగ్గుపడ్డప్పుడు చూడడం మా ప్రాణాలకే ప్రమాదకరం. చెప్పు. మీ అందరి ముందు సిగ్గుపడే దమ్ము మాకుంది. ఇప్పటికీ మీకు సిగ్గుపడే దమ్ము ఉందా? మీకు మేము చూపెడతాం, మాకు సిగ్గు లేదు. చూసే ధైర్యం ఉందా? మన డైలాగ్ వరకు మాత్రమే చెప్పాలి, దాని తర్వాత మనకు అనవసరం. లోరా రే ఈసారి దేవుడికి ఇస్తా, పంది ముఖం శ్రీముఖికి ఇస్తా, దానికిస్తా దీనికిస్తా కాదు. డైలాగ్ సింగిల్ టేక్ లో ఎప్పుడు కూర్చో వీళ్ళలాగా. లవ్ ప్రతి అమ్మాయిల బాబులు వాళ్ళ అమ్మాయిలు శ్రీముఖి లాగా, సిమంత లాగా, తమన్నా లాగా సిగ్గుపడతారు అనుకుంటారు. ఏదో కంపారిజన్ ఎలపనం వస్తుంది. అదేంద్రా ఎవడో బ్యాంక్ లో లోన్ ఇచ్చాడు ఇన్స్టాల్మెంట్ లో చెప్పినావు. మళ్ళీ డైలాగ్ సింగిల్ గా. ప్రతి అమ్మాయిల బాబులు వాళ్ళ అమ్మాయిలు
సమంతలా తమన్నాలా సిగ్గుపడతారు అనుకుంటారు, కానీ ఏదో కంపారిజన్ ఎలపరం వస్తుంది. జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా. అరే ఇప్పుడు ఇదే డైలాగ్ పంగదా పండుకో ఇట్లా వండుకో డైలాగ్ చెప్పు. ప్రతి బాబులు వాళ్ళ అమ్మాయిలు శ్రీముఖి లాగా సమంతలా సిగ్గుపడుతున్నారు, ఏదో కంపారిజన్ చేస్తున్నారు, ఏంటో అర్థం కాదు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందో బ్రతికుండంగని కోసి నా రోడ్డు పిలిచిండి నిన్ను పో. నాన్న ఎందుకు నాన్న కళ్ళు ఎందుకు పచ్చిగా అవుతున్నాయి? ఏం లేదు, కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం చేసి కన్నాయిలా నిన్నే చూడ ఇంత ఎమోషనల్ మోషన్ తో ఏడుస్తున్నా కానీ నవ్వుతున్నాడు. నవ్వు. శ్రీముఖి గారు మీరు వెళ్ళండి, ఆ చీర లేపు, అది రాసుకెళ్ళు అట్లానే తిప్పుతా ఉండు అప్పటి. అరే ఒక డైలాగ్ చెప్పలేకపోతున్నా నవ్వుతున్నాడు రా. ఏమ్మా ఇజ్జత్ పోతుంది అమ్మాయిల అబ్బాయి ఎంత ఎంత ఇజ్జత్ పోవాలంటే ఉండాలి కదా. అరే ఎన్నని మాట్లాడుతుంది చూసినావారా? అరే ఆగరా, ఇట్రా ఇట్రా, ఒక 10 సెకండ్లు నవ్వుకుండా ఉండు, స్ట్రైట్ చూడు, అస్సలు నవ్వకు. జన్మ పాపా అబ్బా నా పేరు ముఖేష్, ఎప్పటికీ నవ్వలేనేమో. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకి కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు. అరే ఇప్పుడు డైలాగ్ చెప్పురా. ప్రతి అమ్మాయిల బాబులు వాళ్ళ అమ్మాయిలు అనుకుంటారు, ఒకటి సమంతలా ఉంటుంది, తమన్నాలా ఉంటుంది, తాప్సీలా సిగ్గుపడుతుందని. ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా మై కత్తి ఇస్ రెడీ, కమ్ ఆన్ కత్తి. ఎవరన్నారు రవి మేము సిగ్గుపడమని? మేము సిగ్గుపడడం స్టార్ట్ చేస్తే ప్రతిరోజు ప్రతి క్లాస్ లో సిగ్గుపడుతూనే ఉంటాం. నేను కాలేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే లెక్చర్ ని చూసి సిగ్గుపడ్డాను. అతనికి అప్పుడే ఆ క్షణంలోనే నేను మాటిచ్చాను. 2 పాటలు పెట్టి సినిమా హిట్ అవుతుంది. మీరు సిగ్గుపడుతుంటే చూసి సొల్లు కాచుకోనికే తుతుమరాలనుకున్నారే అబ్బాయిల మెచ్. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. రోడ్ మీద ఎలాంటివి చూస్తే చిరాకేస్తుంది? బస్సులో నుంచి ఎవడైనా పాన్ పరాకు మన మీద ఉంచేస్తే చిరాకు వస్తుంది. ఓ పాన్ వేసుకుంటాను నేను. నాకు అమ్మాయి దొంగమని నిన్ను ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా నెక్స్ట్ నాకు ఒక సెటిల్మెంట్ చేసేది ఉంది, ఒకసారి పైకి రావా? ఓపెన్ గా చెప్పేస్తాను ఈ రోజు. ఒకడు బాగా సత్తా ఓడాడు దగ్గర రమ్మన్. అన్నావంట బరాబర్ అంటాం. రే మా రమేష్ అన్న బావా చెప్తున్నా. నెక్స్ట్ మనం బయట మంచిగా రెడీ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు పక్క నుంచి ఎవరైనా వాటర్ వేస్తే. ఓకే నేను మంచిగా రెడీ వస్తాను, నువ్వు నా మీద వాటర్ వేయి. అది కడుక్కొని నీళ్ళు తీసుకెళ్తున్నాడు. ఓ అన్న కూడా కడగాలనా? నెక్స్ట్
అమ్మాయిలు దొంగలాగా స్కాప్ పట్టుకొని రోడ్ల మీద తిరిగినప్పుడు చిరాకు అనిపిస్తుంది. నీకోసం ముఖం తిప్పించుకొని నెక్స్ట్ నీట్ గా రెడీ అయ్యేటప్పుడు కాకి రెట్టేసినప్పుడు చిరాకేస్తుంది. దాన్ని పట్టుకొని డైపర్ రే కాకి డైపర్స్ వస్తున్నాయి ఈ మధ్య. నేను అవే వేసుకుంటా. నెక్స్ట్ రోడ్ మీద బర్రెలు కాసేటోడు బర్రెలని వదిలేసి పక్కకు పోయి సిగరెట్ తాగితే చిరాకు. ఇప్పుడు రవి గురించి ఎందుకు అని అంటున్నా నేను నిన్ను కాస్తుంటే నిన్ను వదిలేసి బయటికి పోతే చిరాకేస్తా. లాస్ట్ ఆన్సర్. నైట్ టీవీలో పటాషో చూస్తుంటే కరెంట్ పోతుంటే నీకు రోడ్ మీద టీవీ పెట్టిండ్రు, ప్రొజెక్టర్ పెట్టి పట్టాలు చూస్తున్నారు, అప్పుడు కరెంట్ పోతే సిరాకు దొబ్బుతుంది. నువ్వే ఆ కరెంట్ తీగలు పట్టుకుని ఉయ్యాలు ఊగుతున్నావు అంట. Now let's start. Jintata chita chita jintata. అమ్మాయిల ఇవాళ స్టెప్ మామూలు ఉండదు తెలుసా. అలా తిరిగి ఆగిన తర్వాత ది గ్రేట్ ప్రభుదేవ గారి స్టెప్ ఇలా చేసి వెళ్ళిపోండి అంతే. ఆమె చేస్తుంటే చెప్పొచ్చు కదా, ఎంజాయ్ చేస్తున్నాం చెప్ప స్టెప్ చెప్పి. ఎట్లా కొట్టుకోవాలి చెప్పు. చూస్తే జనఘోష చెంగు తగిలితే కలుగులు సోష
స్లో మోషన్ వాక్. అలా 2 స్టెప్పులు వేసి అలా ముందుకు వస్తారు. ఇక్కడ ఒక 15 degrees వంగండి, బెల్ట్ పట్టుకోండి. ఫస్ట్ తల, ఏం ఊపుతున్నారే? అరే అరే నువ్వు నాన్న మళ్ళీ ఈ స్టెప్ చేయనా? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏకైనా ఏకగాడ నిన్నే నమ్మీతురా, ఏకైనా ఏకగా ఏం తీసుకుంటున్నారా? పేట్రాయ్ సాంగేవుడా, కన్నేరులోడ పేట్రాయ్ సాంగేవుడా, చేప కడుపు సీరు గుట్టుకి ప్రకాశగాను కోపాలది. ఇప్పుడు చెప్పు. పేట్రాయ్ సాంగేవుడా, కన్నేరు ఒరే అది కాదురా, అది ఓటి మన్ను నీళ్ళలోన ఎలకి ఏదమే తిరిగి ఒట్టి మన్ను నీళ్ళలోన చిన్నోడే బేటకొచ్చాడే అడవి అందాలే ఆక్రమించాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే రామ 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 రే 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 ఇట్రారా నువ్వు చెప్పు చేయరా. అది ఉప్పు ఎవడు చెప్పిండ్రా? తల ఫస్ట్ అంతే టక్ టక్ వెళ్ళిపోవాలి. రెడీ అటు తిరుగు ఫస్ట్. రెడీ నా వైపు కాదు అటు ఫస్ట్ అటు తిరుగు. రెడీ 1 2 3 స్ట్రైట్ చూడు. 1 2 3 చూడు కూర్చో ఇడరా ఒంగు ఒంగు 1
1 2 3 అని నా వైపు చూడు 1 2 3 తిరుగు ఇప్పుడు దింతా సరియా చేరుకోవే చెవియా సరియా వెలగలూరి సింతామణి తెలియనోడు లేరే జాని వయసు లెక్క సీక్రెట్ గాని చాచి పండగల చేద్దామని ఎతికి చూస్తానా అడుగునాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని అత్యద్భుతమైన పనిష్మెంట్స్ ఇచ్చారు, చాలా బాగుంది. మీరు మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉండండి, ఎంజాయ్ చేస్తూనే ఉండండి. శ్రీ మురళీ మోనబెల్ రైస్ పటాస్